డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సిఎస్ శాంతికుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. హైడ్రా విధి విధానాలపై చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రేటర్లో కీలక సేవల కోసం హైడ్రా ఏర్పాటుకు నిర్ణయించింది సర్కార్. ప్రజలకు విస్తృత సేవలు అందించేలా కొత్త వ్యవస్థ తీసుకొస్తోంది. విపత్తు నిర్వహణతో పాటు చెరువులు, నాలాల కబ్జాపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. స్థలాల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణ హైడ్రాకు అప్పగించే యోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సిఎస్ శాంతికుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. హైడ్రా విధి విధానాలపై చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రేటర్లో కీలక సేవల కోసం హైడ్రా ఏర్పాటుకు నిర్ణయించింది సర్కార్. ప్రజలకు విస్తృత సేవలు అందించేలా కొత్త వ్యవస్థ తీసుకొస్తుంది. విపత్తు నిర్వహణతో పాటు చెరువులు, నాలాల కబ్జాపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. స్థలాల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణ హైడ్రాకు అప్పగించే యోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, ఇక సీఎం సమీక్షపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, హైడ్రాపై సీఎం రేవంత్ కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైడ్రాపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ శాంతికుమార్తో పాటు హైదరాబాద్కు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి పలువురు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రధానంగా హైదరాబాద్ డెవలప్మెంట్కు సంబంధించి దాని మీదనే ఎక్కువగా దీని మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే హైడ్రా అని కొత్తగా హైదరాబాద్లో కొత్తగా తీసుకొస్తున్నారు. ఈ హైడ్రా అనేది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్టెంట్, ఇది హైడ్రా అనేది కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఇది కేవలం అది హైదరాబాద్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ, గ్రేటర్ హైదరాబాద్, ఓఆర్ఆర్ ఈ సంబంధించి ఈ హైదరాబాద్ పరిధిలో చుట్టుపక్కల 2000 కిలోమీటర్ల పరిధిలో ఈ హైడ్రా అనేది పనిచేస్తుంది. వారం రోజుల క్రితమే దీని మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి దీనికి సంబంధించి విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏంటి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, హైదరాబాద్ సంబంధించి డెవలప్మెంట్ ఎట్లా చేస్తే బాగుంటుంది, కొత్తగా తీసుకొస్తున్నటువంటి హైడ్రా ఎట్లా ఉండాలి అనే దాని మీద విధి విధానాలు తయారు చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎగ్జాక్ట్లీ మళ్ళీ 1 వీక్ అయింది. 1 వీక్ తర్వాత దీనికి సంబంధించి అసలు విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, అధికారులు ఏమేమి దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించారు అనే దాని మీద ఇవాళ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఈ సమీక్ష చేస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా అంటే ఇప్పుడు ఇంతకు మనకు ఏదైతే ఈ విపత్తుల నిర్వహణకు సంబంధించి ఉంటుందో ఈ విపత్తుల నిర్వహణకు సంబంధించి పూర్తిగా ఇక ఈ హైడ్రానే దీనికి సంబంధించి పూర్తిగా హైడ్రానే పరిశీలించబోతుంది. దీంతో పాటు ఇక చెరువులు, హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు, నాలాలు ఈ కబ్జాలకు సంబంధించినటువంటి వాటికి కూడా ఈ హైడ్రా ద్వారా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. దీనిపైన ప్రత్యేకంగా పర్యవేక్షణ కూడా ఈ హైడ్రానే చేయబోతుంది. ఇక దీంతో పాటు ప్రభుత్వ స్థలాలకు సంబంధించి మనకి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వ ప్లేసులు ఖాళీ ఉన్నాయంటే చాలు అక్కడ ఏదో ఒక రకంగా కబ్జా చేయడము, లేకుంటే ఎవరో పేరు ఇది నాది అని చెప్పుకోవడం, ఇట్లా రకరకాల ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు చాలా ప్లేస్లలో ఈ కబ్జా అవుతున్నాయి. హైదరాబాద్ లాంటి హెచ్ఎండిఏ లాంటి ఏరియాలో ఇంకా చాలా కాస్ట్లీ ఏరియాలు కాబట్టి ఇలాంటి ఏరియాలో కూడా చాలామంది ఇట్లాంటి విషయాలలో కోర్టుకు వెళ్ళడాలు, అక్కడ పెండింగ్ పడడము, ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తున్నాయి. సో దీని మీద కూడా ఈ ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా ప్రత్యేకంగా మానిటరింగ్ చేయడం అనేది ఈ హైడ్రా చూస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఈ హైడ్రా పరిధిలోనే ఈ ప్రభుత్వ స్థలాలు పరిరక్షణ కోసము, వాటిని అక్రమణ కాకుండా అడ్డుకట్ట వేయడం కోసం ఈ హైడ్రా అనేది పనిచేస్తుంది. ఇక దీంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలకు సంబంధించి కూడా పూర్తిగా ఈ హైడ్రా అనేది చూస్తుంది. హైదరాబాద్లో మనకు కొన్ని ఏరియాలు అటు పోవాలంటేనే భయమైనటువంటి సిచ్యువేషన్ మనకు ఉంటుంది. ట్రాఫిక్ జామ్ ఉంటుంది, కొన్ని గంటల తరబడి ఇబ్బందులు అవుతాయి. ఇక చిన్నపాటి వర్షాలు పడితే అక్కడ నీళ్లు నిలిచిపోతే గంటల తరబడి రోడ్ల మీదనే ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు హైదరాబాద్లో కనపడుతున్నది. కాబట్టి ఇలాంటి వాటి అన్నింటి కూడా విడతల వారీగా చెక్ పెట్టాలంటే ఇట్లాంటి సపరేట్గా ఒక సంస్థను క్రియేట్ చేసి ఆ సంస్థ ద్వారా దానికి కొంతమంది అధికారులను నియమించి ప్రత్యేకంగా మానిటర్ చేసే విధంగా ఈ హైడ్రాను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దీని మీద సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఏం చేయాలి, అధికారుల నుంచి ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, ప్రభుత్వం ఏమనుకుంటుంది, సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నాలాలు కానీ, చెరువులు కానీ, తర్వాత ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ, సో ఓవరాల్గా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏంది అనే దాని మీద
పూర్తి స్థాయిలో ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో అధికారుల ఒపీనియన్స్ తీసుకోవడం ఎత్తైతే అధికారులకు ప్రభుత్వం నుంచి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా ఉండాలి అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలకమైనటువంటి సూచన చేసే అవకాశం అయితే ఇందులో ఉంటుంది. సో ఇందులో చాలా మంది అంటే ప్రజలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు, హైదరాబాద్ చుట్టుపక్కల ఎటు వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. చిన్నపాటి వర్షం వచ్చినా చాలా రోడ్ల మీద నీళ్లు నిలుస్తున్నాయి. ఆ నీళ్లు నిలవకుండా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఈ హైడ్రానే బాధ్యతలు తీసుకుంటుంది. ఇక ట్రాఫిక్ జామ్కు సంబంధించి కూడా ఈ హైడ్రానే చూసుకుంటుంది. ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ హైడ్రాతోని సో ఇంకా మనం ఎట్లా ముందుకెళ్ళొచ్చు, ఏం చేయొచ్చు అనే దాని మీదనే ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉంటుంది అని